చిన్నపిల్లల కోసం వినాయక మండపంలో క్విజ్ పోటీ ఎంత బాగా నిర్వహించారో చూసేయండి మా ఆదిలాబాద్లో. జాతీయ క్రీడ ఏది? బి బి వాళ్ళకి మన జాతీయ క్రీడ నేషనల్ గేమ్ రైట్. హాకీ మన చెప్పండి. హాకీ కబడ్డీ రైట్. ఇప్పుడు సి ఇప్పుడు సి పాండవుల గురువు ఎవరు? రైట్ ఆన్సర్. నెక్స్ట్ గ్రూప్ ఏ వాళ్ళకి టీచర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఎవరి జన్మదినం? ఎందుకు సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం జరుపుకుంటారు? ఇంకా మైసూరు యూనివర్సిటీ నుంచి ఆయన బదిలీ వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా ఆయనని పల్లకిలో మోసుకుంటూ తీసుకొని వస్తారు రైల్వే స్టేషన్ వరకు గౌరవ సూచకంగా. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన జన్మదినాన్ని ఇట్లా టీచర్స్ డేగా జరుపుకోవాలని జరుపుకుంటారు. అట్లా పేరేమిటి? రైట్ రైట్ ఆన్సర్. రైట్ సింపుల్. ఊర్మిళ ఎవరి కూతురు? ఉట్టిగా అడిగిన నేను. జనకుని కూతురే. కన్న కూతురు ఊర్మిళ, దొరికిన కూతురు జానకి. రైట్. అది అనుబంధం అన్నట్టు మన నాలెడ్జ్ పెంచుకోవడం కోసం పాయింట్ క్వశ్చన్ కాదు అది. నెక్స్ట్ బి వాళ్ళకి ఆదిలాబాద్ పురాతన నామం లేదా మరొక పేరు? పాత పేరు పిల్లల కోసం, ఆడియన్స్ కాదు ఇది. పిల్లలు తిరిపెల్లి అనే గ్రామం మొట్టమొదటి ఏర్పడి ఆదిలాబాద్ లేదు. కానీ బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా ఇక్కడికి వచ్చి పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన పేరు మీద ఆదిల్ షా ఆబాద్ అని పెడితే ఆదిలాబాద్ అయింది. కానీ ఇక్కడ తిరుపల్లి దగ్గర ఒక అంగడి జరుగుతుండే, ఎడ్ల అంగడి. ఎక్కడికంటే ఎడ్ల అంగడి పెట్టిపోతుంటే ఎడ్లాపురం అని ఎడ్లాపురం ఇట్లా ఎడ్లాపురం అని అయింది. అట్టగా మారింది. తెలుసా ఆదిలాబాద్ చరిత్ర? 1900